श्रीराम जय राम रघुराम। ओं वेंकटेशाय नमः। ब्रह्मादि योगी मुनि पूजित सिद्धमंत्रं दारिद्र्य दुःख भवरोग विनाशमंत्रं संसार सागर समुत्तरणैकमंत्रं वंदे महाभयहरं రఘురామమంత్రం। రాముడి యొక్క నామ వైభవాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు ఈ శ్లోకంలో। బ్రహ్మాది యోగి ముని పూజిత సిద్ధమంత్రం అని, బ్రహ్మాది యోగుల చేత పూజింపబడేటువంటి గొప్ప సిద్ధమైనటువంటి ఒక మంత్రం, దారిద్ర్యము వల్ల కలిగేటువంటి దుఃఖాన్ని సంసార బాధలను పోగొట్టేటువంటి ఒక గొప్ప మంత్రం, సంసార సాగరాన్ని దాటించగలిగేటువంటి ఒక్కానొక గొప్ప మంత్రం, వందే మహాభయహరం రఘురామ మంత్రం। సమస్తమైనటువంటి భయాలను తొలగించేటువంటి గొప్ప మంత్రం ఏమిటి అంటే అదే రఘురామ మంత్రం అని కీర్తిస్తూ ఉన్నారు। అలాంటి ఆ రఘురాముని అనుగ్రహం, ఇక్కడ వెంకటాద్రి రాముని అనుగ్రహం మన మీద ప్రసరించాలి అని ఆ స్వామిని ప్రార్థిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానములు వారు నిర్వహించు శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 176వ రోజుకి చేరుకున్నాం। గురుధ్యానపూర్వకంగా ఆరంభం చేద్దాం। శ్రీ గురుధ్యానం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః। శ్రీనివాసధ్యానం శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శితచేతనమందారం శ్రీనివాసమహం భజే। అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతీ జానేః అఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీరామచంద్రరూపాంతరస్య భగవతః శ్రీవేంకటేశ్వరస్వామినः సన్నిధౌ హనుమత్సీతాలక్ష్మణ భరతశత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాక్రిమే వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యావిత్తవాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహసిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం
गोसंरक्षणार्थं च सकलसम्पत्प्रदे श्रीमद्वाल्मीकिरामायणान्तर्गते बालकाण्डे यथाशक्ति श्लोकव्याख्यानपुरःसरम् 12 सर्गश्लोकपारायणम् तथा श्रीमद्योगवासिष्ठे विशूचिका महामारी निवारकस्य महामन्त्रस्य पारायणम् श्रीधन्वन्तरि मन्त्रपारायणम् च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकिप्रार्थना। वाल्मीकिर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानाथम् को न याति परां गतिम्। श्री आञ्जनेयप्रार्थना। यत्र यत्र रघुनाथकीर्तनम् तत्र तत्र कृतमस्तकाञ्जलिम् भाष्पवारि परिपूर्णलोचनम् मारुतिम् नमत राक्षसान्तकम्। श्रीरामायण प्रार्थना। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेतसादासीत् साक्षात् रामायणात्मना। श्रीराम प्रार्थना। आपदामपहर्तारम् दातारं सर्वसम्पदाम् लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद्रामायणे बालकाण्डे 12 सर्गः। శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. కామం బహుగుణాః సర్వే త్వయ్యేతే నాత్ర సంశయః తపసా సంభృతే చైతే బహురూపే భవిష్యతః. ఆ విశ్వామిత్రుల వారికి తస్య విశ్వం మిత్రమాసీత్ యదిదం కించ తస్మాత్ విశ్వామిత్ర ఇత్యాచక్షతే. ఋగ్వేదం చెప్తోంది సకల ప్రపంచము తనంత మాదిరిగా సుఖంగా సంతోషంగా ఉండాలి అని ఎవరైతే భావన చేస్తూ ఉంటారో అతడు కనుక ఒకవేళ మహర్షి అయితే మిత్రే చర్షౌ అంటారు పాణిని గారు. విశ్వశబ్దానికి దీర్ఘం తగిలించి విశ్వామిత్రులు అని చెప్పమంటోంది వేదం. ఎందుకు ఇలా అనుకోవాల్సి వచ్చిందంటే, నాయనా రామచంద్ర, నీకు ముల్లోకాల్లోనూ ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంలో కూడా శ్రమ అలసట కలగదు, జ్వరం తాపం కలగదు, మరి నీ రూపం వాడిపోదు, మరి నిద్రలో కూడా ఏ ప్రమాదం జరగదు. నువ్వు ఏదైనా అనవధానంతో అంటే పరధ్యానంతో వేరే ధ్యాసలో ఉండి నీ జాగ్రత్త నువ్వు తీసుకోని సందర్భాల్లో కూడా ఏ దుష్టశక్తులు నిన్ను ఏమీ చేయలేవు. కనుక కండబలంలో గుండె బలంలో నీకు సాటి ఈ ప్రపంచంలోనే ఎవరు ఉండలేరు, ఉండబోరు. కనుక ప్రయాణంలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు రాకుండా ఎప్పుడు పురోగమనమే తప్ప తిరోగమనం అనే మాటకే అవకాశం లేదన్నమాట. ఆ మంత్రం మహత్వం ఎలా ఉందో గమనించండి. ఇంకొక గొప్ప మాట, సౌభాగ్యం విషయంలో అంటే నీ అదృష్టం తగ్గిపోదు, నీ దాక్షిణ్యం అంటే నీ సత్తా, నీ చావ ఏదైతే ఉందో, నీ సామర్థ్యం ఏదైతే ఉందో, పనులు చక్కపెట్టగలగడం, అది ఎంత మాత్రం తగ్గిపోకుండా దినదిన ప్రవర్ధమానంగా ఉంటుంది. మళ్ళీ ఇంకొక విషయం, జ్ఞానే బుద్ధి నిశ్చయే అని అనుకున్నాం కదా. జ్ఞానే అన్నదానికి జ్ఞాపనం అని అర్థం రాశారు కదా వ్యాఖ్యానంలో. అంటే ఏమి, ఒకరికి సమస్యని వివరించి చెప్పడంలో, ఒక సందర్భంలో కాస్త బుజ్జగించడంలో, ఒక సందర్భంలో కాస్త నచ్చజెప్పడంలో ఏ కష్టమూ లేకుండా అందంగా పద్ధతిగా అవతలి వారి మనస్సు నొచ్చుకోకుండా చెప్పగలగడంలో నీకు నువ్వే సాటిగా ఉండబోతావు. మళ్ళీ ఇంకొక మాట,
ఉత్తరే ప్రతివక్తవ్యే అని కూడా అన్నారు కదా. ఏదైనా ప్రతివచనం బదులు చెప్పాల్సి వస్తే, ఉత్తరం అంటే సమాధానం చెప్పాల్సి వస్తే ఠక్కున అంటే సమయస్ఫూర్తితో అప్పటికప్పుడు ఎంతో అలవోకగా, ఎంతో నైపుణ్యంతో, మంచి ఒద్దికతో పొందికతో ఉండేలాంటి మాటలన్నీ నువ్వు చెప్పగలుగుతావు అన్నమాట. అంటే ఏమి, మంచిగా జడ్జి చేసుకోవడం. ఏదైనా ఆపద వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు అమ్మకి ఫోన్ చేసో, నాన్నకి ఫోన్ చేసో, స్నేహితులను అడిగో, ఇదేవైనా ఒకానొక టీవీలో ప్రసారమయ్యే ఆట కానీ కాదు. మరి ఖరదూషణాది రాక్షసులందరూ దండెత్తి మీదకు వచ్చేసినప్పుడు, మరి శూర్పణఖ వచ్చినప్పుడు, మరి ఒకానొక సందర్భంలో మరి జటాయువుని వధించేశారు అని అన్నప్పుడు, ఒకానొక సందర్భంలో సీత ఎటు వెళ్ళిపోయిందో తెలియదు అన్నప్పుడు, ఒకానొక సందర్భంలో రావణాసురుడు వచ్చినప్పుడు, ఒకానొక సందర్భంలో విభీషణుడు శరణాగతిని కోరినప్పుడు, పొందినప్పుడు, ఆ సమయానికి నువ్వు చేసిందే అక్షరాల వాస్తవం అని అనిపించుకునేలాగా ఉంటుంది రామా నీ నిర్ణయం. బుద్ధి నిశ్చయంలో నీ అంతటి వారు ఉండరన్నమాట. అంటే భావిని అంతని దృష్టిలో ఉంచుకుని ఇది ఇలాగే జరగాలి కనుక దీనికి అవసరమైనటువంటి ఈ ఔషధం, ఈ మందు, ఈ తావీదు మన రామయ్య చేతికి కట్టాలి అన్నట్లుగా ఆ మంత్రోపదేశం చెయ్యాలి అని కోరుకుంటున్నారన్నమాట. కనుక సకల ప్రతిభను, నీకున్న ఎంత తెలివితేటలు, నైపుణ్యం, చాకచక్యం, ఆ రకమైనటువంటి లౌక్యం, విజ్ఞానం, వివేకం అంత మట్టిలో కొట్టుకుపోయేలాంటివి రెండు అంశాలున్నాయి. ఆకలి బాధ, దాహం బాధ. ఆ క్షుత్పిపాసే నా భవిష్యేతే. ఆకలి బాధ కానీ దాహం బాధ కానీ నీకు ఎన్నటికీ ఉండదు. అంటే నీ బుద్ధి ఎప్పటికీ చురుకుగా పనిచేయగలుగుతుందన్నమాట. ఇది ఏదో అభూత కల్పనం కాదు, ఏదో మాటల్లో మాయర్ చేయడం అంతకంటే కాదు. మీరు గమనించండి, కొంతమంది చెప్తూ ఉంటారు, మా వాడికి పని ఉంటే చాలండి, అసలు వాడికి వేళ్ళకి అన్నం పెట్టేమా లేదా అని కూడా ముఖ్యం కాదు అంటారు. మా వాడికి ఆటలు ఉంటే చాలండి, ఇంకా వేరే ఏది పట్టదండి అంటూ ఉంటారు. అంటే మనలో కూడా 10 నిమిషాలు ఆకలికి ఆగలేని సందర్భాల్లో ఎక్కడో ఒకదాని మీద గురి పెట్టి మనం గట్టి పట్టుదలతో ధ్యాసంతా అక్కడే పెట్టి వ్యవహారం చేసేటప్పుడు ఇవేవి మనల్ని బాధించట్లేదు కదా, మనం గమనిస్తున్నాం కదా. ఇదే విధంగా అన్ని కర్తవ్యాల్లోనూ, అన్ని వేళల్లోనూ, అన్ని సమయాల్లోనూ, అన్ని ప్రదేశాల్లోనూ మొత్తం తన అవతార కాలం అంతా కూడా అలా ఉంచేంతగా ఈ బల, అతిబల అనే విద్యలు రెండు మన రామయ్యకు ఎంతో తోడ్పడతాయి అని విశ్వామిత్రుల వారు చెప్పారన్నమాట. ఒక వస్తువు చాలా గొప్పది అని చెప్పాలంటే అది ఎక్కడ తయారైందో చెప్పాలి కదా. కనుక చెప్పారు, పితామహ సుతే, అఖిల లోకాల్ని సృష్టించేటటువంటి బ్రహ్మదేవుడు వల్ల ఆవిర్భవించినవి ఈ రెండు దివ్య తేజోమూర్తులు. కనుకనే తేజస్సమన్వితే, కనుకనే సర్వజ్ఞానస్య మాతరు. నీకు ఎప్పుడు ఏ సందర్భంలో ఎలాంటి ఐడియా అంటే ఆలోచన, బుద్ధి, నిశ్చయం కలగాలన్నా ఇవి నీకు ప్రాణం పెట్టేలాగా ఉపయోగిస్తాయి అని చెప్పి, రామయ్య ఏదైనా చిన్నబుచ్చుకుంటాడేమో, నాకు లేని దానిని ఇస్తున్నారా వీరు అని అనిపిస్తుందేమో. ఎంతటి వారికైనా సహజం కదా ఈ మాదిరి భావన కలగడం. అయ్యయ్యో నాయనా నాయనా రామా, అలా అస్సలు కాదయ్యా. ఎందుకంటే కామం బహుగుణ సర్వే. నేను ఇప్పుడు చెప్పినటువంటి ఎంత పని చేసినా అలసిపోకుండా ఉండడమో, ఎంత పని చేయాలన్నా ఇంకా ఉత్సాహంగా ఉండడమో, ఆ సమయానికి మంచిగా ధీటైన ఆలోచన చేయడమో, మంచి నిర్ణయంతో లేకపోతే మంచి తాత్పర్యంతో, మంచి అవగాహనతో మసులుకోవడమో వగైరాలు అంతా కూడా నీకు వెన్నతో పెట్టిన విద్యల్లాగా. కనుక ఏతే బహుగుణాహ, నేను ఇంతవరకు చెప్పినటువంటి దీనివల్ల కలిగేటటువంటి ఈ లాభాలన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి బహుగుణాహ, ఇంతింతలుగా, సర్వే సమస్తం అన్నీ కూడా కామం త్వయి సంతి, నీ యందు పరిపూర్ణంగా ఉన్నాయి రామా. అయితే అత్ర సంశయ అన్న ఈ విషయంలో సందేహమే లేదు. అయితే తపసా సంభృతే ఏతే చ బహురూపే భవిష్యతః, నేను ఎంతో కాలం, ఎంతో శ్రమపడి, ఎంతో లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని విశ్వామిత్రుణ్ణి అని అనిపించుకోవాలని, సకల లోకాలకి ఆ మైత్రీ స్థానాన్ని, ఆ పాత్రను నేను అందంగా నెరవేర్చాలని కష్టపడి సంపాదించాను నాయన. ఇవి నీకు సమర్పణం చేస్తే ఒక లాభం. ఏమా లాభం? బహురూపే భవిష్యతః, అనేక రకాలుగా ఇవి పరిణమించి లోకంలో చాలా సుఖాన్ని, శాంతిని స్థిరంగా నెలకొల్పుతాయన్నమాట. ఎంత గొప్ప రహస్యం చెప్పారు చూడండి. విశ్వామిత్రుల వారు కష్టపడి సంపాదించుకున్నారు 2 విద్యలు, బల, అతిబల. అవి రెండింటినీ పట్టుకొచ్చి తాను ఉపయోగించుకుని లోకంలో కావలసిన శ్రేయస్సో సుఖమో సంపాదించి తన అవతారాన్ని, తన జన్మను సాఫల్యం చేసుకోవచ్చుగా. చెయ్యట్లా. మరి ఏం చేయాలనుకున్నారు?
మన శ్రీరామచంద్రమూర్తి చరణారవిందముల యందు వాటిని సమర్పించాలి అని అనుకున్నారు. ఏం నీతి చెప్తున్నారు ఇక్కడ వాల్మీకి మహర్షి. మనం అంతగా ఏ కూరల్లోనూ పప్పుల్లోనూ ఉపయోగించుకోలేకపోయినా, మన ఇల్లాలు అందంగా ఆ జడలో తురుముకోలేకపోయినా, ఒకానొక ఔషధంగా ప్రపంచమంతా అనుకుంటుంటే కాబోలు అని దూరం నుంచే ఉదాసీనంగా చూసినా, ఆ తులసి మొక్కకి ఉన్న ఆ చిగుర్ని ఉన్నటువంటి ఒకానొక చిన్న దాన్ని, అంటే తులసి దళాన్ని పట్టుకొచ్చి స్వామి పాదాల దగ్గర సమర్పిస్తే అది తిరిగి మనకే ఇంతింతై మనం ఊహించలేనంతగా, మనం అనుకోనంతగా మన అవసరాలన్నీ ఖచ్చితంగా, అందంగా, గొప్పగా, విశేషంగా తీర్చేలాంటి ఫలితాన్ని ఇస్తుంది కదా. ఆ రకంగా విశ్వామిత్రుల వారు తన కష్టార్జితాన్ని, అంటే తన సొత్తు, మన ఇంటి మన పెరటి తులసి మొక్క, ఆ తులసి దళం ఎలా మన సొత్తో ఆ రకంగా పట్టుకొచ్చి ఆ శ్రీవారి చరణారవిందముల యందు సమర్పించి, ఇవి బహురూపే భవిష్యత, ఇంతింతై పరిణమిస్తాయి. అందుకనే పరమాత్మ దగ్గర ఏది సమర్పించినా అది అంతంతటి సత్ఫలితాన్ని ఇస్తుంది. రోజంతా మనకి నచ్చినట్లుగానే గడుపుకున్నా, ఏదో ఒకానొక ఇలాంటి సంధ్యా సమయంలో అయినా సరే కాస్త మన చూపు మన రామయ్య కేసి తిప్పితే, మన శ్రీవారి కేసి మనం ఉబలాట పడితే, ఆరాట పడితే, గోవింద గోవింద, శ్రీరామ 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 అని అనుకుంటే, ఆ చెవి అటువైపు పారేస్తే 10 సార్లు రామ 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 అని రాసి, నా భర్త క్షేమంగా ఉండాలి, నా పిల్లవాడు అభివృద్ధిలో ఉండాలి, మంచిగా వివాహం జరగాలి, మంచి విద్యావంతులు అవ్వాలి, మంచి సంతతి కలగాలి, వీరంతా అభివృద్ధిలో ఉండాలి, రామయ్య నీదే పూచి అయ్యా అని అనుకుంటే, నువ్వు 10 సార్లే అన్నా రామ 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 అనుకున్నా, చేతిలో రాసిన ఆ రుణం ఊరికే ఉంచుకోడు స్వామి. ఏ రకంగా నువ్వు ఎంత ఇచ్చావో అంత ఇస్తే నీ మాదిరే అయిపోతాడు. మరి అతడు షోడశ గుణ పరిపూర్ణుడు ఎలా అవుతాడు? కనుక దాన్ని ఇంతింతగా చేసి నీకు ఎప్పుడెప్పుడు ఏ అవసరం కలిగితే ఆ అవసరాలన్నీ తీర్చేలాగా అనుగ్రహించి రక్షిస్తాడు మన రామయ్య. పట్టుకోండి రామయ్య పాదాలు అంటున్నారన్నమాట విశ్వామిత్రుల ద్వారా వాల్మీకి మహర్షి. తర్వాతి శ్లోకం. తతో రామో జలం స్పృష్ట్వా ప్రహృష్టవదన శుచి ప్రతిజగ్రాహతే విద్యే మహర్షేర్భావితాత్మన అన్నారు. ఎంత గొప్ప మాట. అంతవరకు తేరిపార చూస్తున్నటువంటి మన రామయ్య సరయూ నది కాళ్ళు కడుగుతున్నట్లుగా ఆ ప్రవాహం అలా వెళ్ళిపోతుంది. విశ్వామిత్రుల వారు కూడా కాస్త దగ్గరగా వచ్చారు. మంత్రోపదేశం చేయాలి కదా. కుడి చెవిలో, చేతిలో కమండలం, కమండలంలో నీళ్లు కుడి చేతిలో పోసుకున్నారు. రామయ్య దోసిటితో నీళ్లు తీసుకున్నాడు. రామ, శ్రద్ధగా నేను చెప్పేది ఆలకించు అని చెప్పి, మరి అది మంత్రోపదేశం కదా, అది రహస్యంగానే ఉంటుంది. నెమ్మదిగా కుడి చెవిలో ఆ మంత్రాన్ని ఉపదేశం చేస్తారు. దాన్ని ఆమాదిరే ఎంతో తన్మయత్వంతో, ఎంతో ధ్యానంతో, ఎంతో భక్తి విశ్వాసాలతో, ఎంతో గురువు యందు అవధానంతో దాన్ని స్వీకరిస్తారు రామయ్య. ఆ శ్లోకార్థం గమనించండి. తతః ఇలా చెప్పిన తర్వాత రామ, మన శ్రీరాముడు జలం స్పృష్ట్వా అంటే ఆచమనం చేసి, ప్రహృష్టవదన ఆ సంతోషం ముఖంలో స్పష్టంగా కనిపించిపోతోంది. మనం గతంలో కూడా అనుకున్నాం, మనం ఏ నీటి కొలనుకో తీసుకెడితే మన పిల్లలు ఆ నీళ్ళల్లో దూకి ఈది అలా ఇటు నుంచి అటు, అటు నుంచి అటు వెళ్ళిపోవాలి అని ఉబలాట పడిపోతూ ఉంటారే, చిందులు వేసేస్తూ ఉంటారే. మరి ఆ లైఫ్ జాకెట్ తొడుగుతూ ఉంటే, మరి ఆ కంటికి ఏదో పెడుతూ ఉంటే, చెవులకేదో తలకేదో జుట్టు తడిసిపోకుండా ఆ జాగ్రత్తలన్నీ తీసుకుంటూ ఉంటే, ఆ పిల్లల్లో ఎంత హుషారు. అమ్మకేసి, నాన్నకేసి, అక్కకేసి చూస్తూ నేనింక ఇప్పుడు ఇందులో దూకి ఎదబోతున్నాను అనే సంతోషం స్పష్టంగా వారి ముఖాల్లో కళ్ళల్లో కనిపిస్తుందే. ఇంతింతటి విద్యల, ఇంతింతటి ప్రయోజనాల, అన్ని లోకాల్ని నేనే చక్కబెట్టగలిగియడమా, ఇంతింతటి బలమా, ఆకలి బాధే ఉండదా, దాహం అనిపించదా, ఎంత కష్టపడినా అలసటే రాదా, హై అనిపించినట్లుగా గమనించండి. ప్రహృష్టవదన హర్షము, ఆనందం, సంతోషం. ప్ర అని జోడించేటప్పటికే ఆ రామయ్యలో ఉన్న సంతోషం అంతా తెలిసిపోతోంది. ఎలా తెలిసిపోతుంది? ముఖం అనేది ఒకానొక విషయ సూచక లాంటిది, ఇండెక్స్ లాంటిది అని చెప్తారు కదా మనస్సుకి. కనుక మనస్సులో పట్టరాని అంతటి సంతోష సంబరాల్ని ప్రతిఫలింపచేస్తున్నట్లుగా పెద్ద విద్యుత్ కాంతితో ఆ ముఖం సంతోషానికి ప్రతిరూపమన్నట్లు తేజస్సుతో వెలిగిపోతూ ఉండగా ప్రహృష్టవదన శుచి అన్నారు. ఇది ఒక్కొక్కటి చాలా అవసరం. మానసికమైన, శారీరకమైనటువంటి పవిత్రతకు నిండు
నిండా మారుపేరా అన్నట్లుగా ఉండి, అంటే ఏమి తాత్పర్యం? మనస్సులో ఏ ఆలోచనలు లేకుండా ధ్యాస దాని మీదే పెడితే అది చిత్తశుద్ధి అని. అంతేగాని ఏదో డిటర్జెంట్ పెట్టి వస్త్రాన్ని శుభ్రం చేసినట్లుగా మనం మన మనస్సుని ఏమీ చేయలేం. వేరే ఆలోచన లేకుండా దాని మీదే ఆలోచన పెట్టడం అనేదే శుచి అని. అందుకనే స బాహ్యాభ్యంతర శుచి అని అపవిత్ర పవిత్రోవా అనే దానిలో చెప్తారు. ఏ రాజీవలోచనుడు అంటే చంపకి చారడేసు కళ్ళు అన్నట్లుగా ఎంతో విశాల హృదయాన్ని ఒకానొక దాన్ని ఏమంటారు విజువల్గా ఒకానొక దృశ్యరూపకంగా చూపించేలాంటి పెద్ద పెద్ద కళ్ళేసుకున్న మన రామయ్య పుండరీకాక్షుడు. అలాంటి పుండరీకాక్షుణ్ణి తలుచుకున్నంత మాత్రం చేత బాహ్యంలోనూ ఆభ్యంతరంలోనూ పవిత్రుడైపోతాడు. అంటే అతడెంకెంత పవిత్రుడై ఉంటాడు? శుచి. తరువాతి మాట, భావితాత్మనః మహర్షేః తే విద్యే ప్రతిజగ్రాహ. ఆత్మని శబ్దానికి చాలా అర్థం. భావిత అంటే తలచిన, ధ్యానించిన అని అర్థం. ఒక్క మాటలో చెప్పుకోవాలి అంటే మన మాటలో చెప్పుకోవాలి అంటే మన పరమాత్మ స్వరూపం మన రామయ్య. అప్పటికి బాలరాముడుగా ఉన్నా అలాంటి రాముణ్ణే ధ్యానించి 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 ఇంకెప్పటికి ఇంకా ఎంతసేపు రామా ఈ ప్రతీక్షణ అన్నట్లుగా ఉన్న ఆ విశ్వామిత్రుల వారు తలచి 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 ఆ ఆనందంతో నిండిపోయి ఇంత సన్నిహితంగా దివ్యమంగళమూర్తి ఉండగా ఆ సందర్భంలో అని మరి రాముల వారి పక్షంలో ఆలోచిస్తే సామాన్య మానవుడిలాగా ఒకానొక పసిపిల్లవాడిలాగా రాజకుమారుడిలాగా కదా ఆ ఆలోచన. అంటే ఆత్మని శబ్దానికి బుద్ధి అర్థం. ఎంతో దూరదృష్టితో, ఎంతో దృఢ నిశ్చయంతో, ఎంతో దృఢ సంకల్పంతో ఉన్నటువంటి ఆ విశ్వామిత్రుల నుండి అని తాత్పర్యం అన్నమాట. మళ్ళీ ఇంకొక మాట ఏమని, తస్య భావితాత్మనః మహర్షేః. ఋషి అంటేనే అతీంద్రియ ద్రష్ట అంటారు. రాబోయే దానిని, అవతల ఉన్న దానిని, మనకి కనిపించని దానిని కూడా కనిపించినట్లుగా అంత ఎదురుగా చూడగలిగినటువంటి మహనీయులు. అలాంటి మహనీయులందరినీ ఓ దగ్గర ఏర్పరిస్తే వారిలోకెల్లా మహా ఇంకా ఒక మెట్టు పైనుండేలాంటి ఉత్తములు కనుక అలాంటి మహర్షి పెద్దలు గురువులు చెరదీసి చెప్తున్నారు అంటే అందులో ఏదో ఆంతర్యం ఉండే ఉంటుంది అని చెప్పి కొట్టిపరేయకుండా, అయ్యా క్షణం శ్రీరామ, నాన్నగారు ఏదో నాకు కార్యక్రమం అప్పచెప్పారు, నేను వచ్చిన పని చూసుకుని వెళ్ళిపోతానండి, అంతేగాని మీరు నాకు ఇలాంటివన్నీ ఉపదేశాలు చేసేసి నన్ను ఇరికించేస్తే ఎలా అని అనుకోవచ్చు. 10 నిమిషాలు ఒక యజమాని కుమారుడు పురోహితుడు పక్కన కూర్చుంటే, నైనా విభూతి పెట్టుకోవాలి, ఆచమనం చేయాలి, చెంబు ఇలా ఉండాలి, అది ముట్టుకోకూడదు, ఇది ఇలా అని చెప్తూ ఉంటే, స్వామి మీ ఇంటికి పంపించేస్తాం, మా పిల్లవాడిని కాస్త ఏదైనా నేర్పించండి అని అన్నారనుకోండి, వీడు వెంటనే అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాడు. అమ్మ ఏంటమ్మా నాన్న ఈవేళ చెప్పినంతగా ఈ పట్టుపంచలు అన్నీ కట్టుకున్నాను కదా, ఆయన ఇంటికి పంపించేస్తానంటారు. అంటే ఈ నియమాలన్నీ పెట్టేసి తెల్లవారుజామున లేపేసి సంధ్యావందనాదులన్నీ చేయించేసి ప్రాణాయామంతో ముక్కు మూసి అమ్మో అలాంటి కష్టాలన్నీ నాకొద్దు అని అనిపిస్తుందే. రామయ్య అలా అనలేదు. మరేమి మహర్షేః భావితాత్మనః, అలాంటి ఉత్తములు చెప్తున్నారు అంటే మరి ఇంకా సందేహమా? వెంటనే గురుగారు అన్నట్లుగా సిద్ధపడి ఆ మంత్రోపదేశాన్ని, ఆ బ్రహ్మోపదేశాన్ని, ఆ అతి విలువైనటువంటి ఆ తపస్సారాన్ని అలా అందుకున్నారన్నమాట. ఒక దగ్గర చెప్తారు, ఉపనయనం చేసేటప్పుడు చెప్పే మాట ఎంత గొప్పగా ఉంటుందంటే, ఆ అర్థాలు మనం తెలుసుకోలేకపోవడం మన లోపం, వాటిని అన్నింటినీ వంట పట్టించుకోలేకపోవడం మన తక్కువతనం. బ్రహ్మోపదేశం చేస్తాడు ఆచార్య స్థానంలో ఉండి తండ్రి గారు, ఆ పురోహితులు గురుగారులు వీళ్ళ దగ్గరుండి చేయిస్తారు. అప్పుడు వెంటనే ఈ పిల్లవాడు అంటాడు, 2 చెవులు మూసి ఒకానొక విలువైనటువంటి శక్తి నాలో ప్రవేశించింది, ఈ శక్తి ఎన్నడూ జారిపోకుండుగాక అని మంత్రం చెప్పుకుంటాడు. అవృధమసౌ సౌమ్య ప్రాణస్వమ్మే గోపాయ, ఇది నా ప్రాణం గోపాయ, దీన్ని ఏవైనా సరే రక్షించుకోవాలి అనే తాత్పర్యం వస్తుందన్నమాట. ఎందుకని అలా చెప్పుకోవాల్సి వచ్చింది అంటే అక్కడ వ్యాఖ్యానం రాస్తారు, ఏదైనా కూడని పని చేస్తే, ఏదైనా జరగకూడనిది కనుక జరిగితే, అపవిత్రంగా అనాచారంగా నియమాన్ని తుంగలో తోచినట్లుగా ప్రవర్తిస్తే ఈ లోపల ఉన్న ఈ దివ్య శక్తి కాస్త ఈ చెవిలోంచి ఇలా ప్రవేశించినటువంటి ఆ గురువుగారి ఆ తపస్సారం ఒలికిపోతుంది.
నిష్ప్రయోజనం, నిష్ఫలం, నిరుపయోగం, ఏమీ లాభం లేకుండా పోతుంది. కనుక ఓ పరమేశ్వర, నాయందు దయతో ఈ గురువుల రూపంలో నాకు అందించినటువంటి ఈ తపస్సారం అనేటటువంటి ఈ బ్రహ్మశక్తిని, ఈ ఉపదేశాన్ని నాలోనే స్థిరంగా నిశ్చలంగా ఉండేలాగా నన్ను అనుగ్రహించి నన్ను రక్షించవా అన్నట్లుగా ఉంటుందన్నమాట ఆ ప్రార్థన. కనుక ఆ రకంగా ఉపదేశం పొంది తనలోనే యావజ్జీవం వీటిని అలా సంరక్షించుకోవాలి అని దృఢ ప్రతినబూనినట్లుగా ఉన్న ఆ రామయ్యను ఒక్కసారి తలుచుకుని తర్వాత శ్లోకం చదువుకుందాం మనం. విద్యాసముదితో రామ శుశుభే భూరి విక్రమ సహస్రరశ్మిర్ భగవాన్ శరదీవ దివాకర అంటారు. ఎంత గొప్ప మాట అంటే, అంతకుముందు ఎన్నడూ లేని ఒకానొక శుభప్రదమైనటువంటి సన్నివేశం ఇది. ప్రశాంతంగా ఏరు సాగిపోతోంది, ఎంతో హాయిగా గాలి వీస్తోంది. కాస్త అస్తమయానికి సమయం దగ్గర పడింది. ఎందుకని నైనా ఇంకా ఆలస్యం చేస్తే చీకటి పడిపోతుంది, అస్తమయం అయిపోతుంది, తర్వాత మంత్రోపదేశం చేయకూడదు అన్నారు కదా గురువుగారు. అలాంటి ప్రశాంతమైన సమయంలో పక్షులన్నీ గూళ్లకు చేరుతూ ఉంటే నిశ్చలంగా నిర్మలంగా ఉన్న రామయ్య మనస్సులో ఆ మంత్రాలు రెండు ఒక్కసారి అలా భాషించేటప్పటికీ, ఆ గురువుగారు చెవిలో అలా చెప్పేటప్పటికీ ఒళ్ళు జలధరించి 1000 ఏనుగులు బలం ఒక్కసారిగా వచ్చినట్లుగా అయ్యి ఏదో దివ్యశక్తి తనని ఆవరించింది అన్నట్లుగా అనిపించిందట. శ్లోకార్థం గమనించండి. తతః రామః విద్యాసముదితో రామ శిశుభే భూరి విక్రమ. ఈ విద్యతో కూడినటువంటి రాముడు భూరి విక్రమ, గొప్ప పరాక్రమం కలవాడైన అయిపోయి, అదేంటండి హఠాత్తుగా చూస్తుండగా శరీరంలో ఏమైనా మార్పులు వచ్చేసేయా, లేదా ఏదైనా ఒకనొక పరీక్ష పెడితే చిన్న టెస్ట్లో రామయ్య గొప్పగా నెగ్గాడా, 10 మంది రాక్షసుల్ని అప్పుడే కొట్టి చంపాడా, ఏమీ లేదే, మరి అదంతా ఎలా కనిపించింది? ఇది రామయ్య మనోగతం, తన అనుభవైక వేద్యమైన విషయం అన్నమాట. ఏమని? భూరి విక్రమ. విక్రమ అంటేనే ఎదురొచ్చిన వాడిని అలా తొక్కుకుంటూ అజేయంగా నిలబడగలిగేటటువంటి ఒకానొక సత్తా. అది భూరి అంటే చాలా బహుళంగా, భూరి విరాళాలు ఇచ్చారు అంటారు కదా, ఊహించలేనంతగా, చెప్పలేనంతగా, తన స్థాయికి మించినంతగా అంత గొప్ప పరాక్రమం తన అనుభవంలోకి వచ్చేస్తే సహస్రరశ్మిర్ భగవాన్ శరదీవ దివాకర అంటారు. ఒకానొక సందర్భంలో ఆకాశంలో, అంటే ఎప్పుడు శరదృతువులో, ఏ మేఘములు అనేటటువంటి అడ్డు లేకుండా వినీలిగా ఉన్న ఆ ఆకాశంలో ఉన్నటువంటి ఆ మిట్ట మధ్యాహ్నపు సూర్యుడు ఎంత గొప్ప తేజస్సుగా ప్రకాశిస్తాడో, ఆ రకంగా ఆ అస్తమయ వేళలో అలా గురువుగారి కేసి తిరిగి ఉండగా, అంటే ఏమి సూర్యాభిముఖంగా ఉండగా ఆ గురువుగారు రామయ్య కేసి తిరిగి ఉండగా, ఆ సూర్యకిరణాలు సంధ్యాకాలంలో ఉన్నటువంటి ఆ ఎర్రని కాంతులన్నీ ఈ నీలిమిక శ్యామంగా ఉన్నటువంటి మన రామయ్య మీద ప్రసరించగా, శరత్కాలంలో ఆ ఆకాశంలో ఉన్నటువంటి ఆ సూర్య భగవానుడిలాగా అంత తేజస్సుతో కనిపించేట విశ్వామిత్రుల వారి దృష్టి వాల్మీకి మహర్షి యొక్క హృదయం మన పెద్దలు వ్యాఖ్యానంతో అందిస్తున్నారు మనకి. విద్యాసముదితో రామ శుశుభే, గొప్పగా శోభిల్లేడు, ప్రకాశించాడు. భూరి విక్రమ, గొప్ప పరాక్రమం కలవాడై. ఎలా? సహస్రరశ్మిర్ భగవాన్ శరదీవ దివాకర అన్నారు. శరదృతువులో దివాకర, దివా అంటే పగలు, పగటికి కారకుడైనటువంటి ఆ సూర్యభగవానునిలాగా, సహస్రరశ్మి అంటే సూర్యభగవానునిలాగా భగవాన్, ఇది 2 వైపులా అన్వయిస్తుందన్నమాట. గడప మీద పెట్టిన దీపంలాగా, దేహళీ దీపన్యాయం అంటారు, అటు రోడ్డు మీదకి కనిపిస్తుంది, ఇటు గది లోపలికి కనిపిస్తుంది. అలా ప్రయోగిస్తారు వాల్మీకి మహర్షి. భగవంతుడైన అంటే ఏమి? ఉత్పత్తి ప్రళయం చైవ భూతానాం ఆగతిం గతిం వేత్తి విద్యాం అవిద్యాంచ. మనం గతంలో దీన్ని అంతని చెప్పుకున్నాం. దేన్ని ఎప్పుడు సృజించాలి, దేన్ని ఎప్పుడు లయం చేయాలి అని ఈ రకంగా అవతల దాని సత్తా ఎంత, ఎప్పుడు మనం తగ్గాలి, ఎప్పుడు నెగ్గాలి, ఎప్పుడు అవతల వారికి ప్రాధాన్యం ఇవ్వాలి, ఈ రహస్యాలన్నీ బాగా తెలిస్తే అతన్ని భగవంతుడు అంటారని విష్ణు పురాణం ఇవన్నీ మనకి తెలుపుతున్నాయి కదా. ఈ రకంగా లౌకిక దృష్టితో ఆలోచిస్తే సామాన్యంగా ఉన్నటువంటి ఈ నరస్వరూపం కూడా ప్రత్యేకమైనటువంటి ప్రయత్నంతో, అభ్యాసంతో ఆ గురువులను సేవించడం ద్వారా వారి కృపా కటాక్షాల వల్ల అంతటి వాడవుతాడు. నరుడంటే సామాన్యుడు కాదు, మానవుడంటే సాక్షాత్తుగా మాధవుడే అని నిరూపించడానికి ఇక్కడికి మన వద్దకు దిగి వచ్చిన, అంటే అవతరించిన మన రామయ్య భగవంతుడా కదా? ఖచ్చితంగా అవును. కనుక తర్వాతి మాట ఒకటి చదువుకోవాలి. గురుకార్యాణి సర్వాణి నియుజ్య కుశికాత్మజే ఊషుస్తాం రజనీం తత్ర సరయ్వాం సుసుఖం త్రయ.
ఈ మంత్రోపదేశాలు, సంధ్యావందనాలు, ఈ కార్యక్రమాలు అన్నీ అయిపోగా ముగ్గురు ఒక దగ్గర హాయిగా పడుకున్నారు అని రాశారు. కానీ హాయిగా పడుకోలేదు వారు. ఇక్కడే ఉంది చమత్కారం అంతా. ఎలా అంటే పట్టు పీతాంబరాలతో ఏర్పరిచినటువంటి హంసతూలికా తల్పం మీద ఆ మంచి ఉంజల సేవ మాదిరి అక్కడ అలా జరిపిస్తూ ఉంటే, ఆ పక్కన అప్సర స్త్రీలు లాంటి వారు అలా వింజామరలు వీస్తూ ఉంటే, మరి నాన్నగారి ఒళ్ళో తలకాయ పెట్టుకుని అమ్మ కబుర్లు కథలు చెప్తూ ఉంటే నెమ్మదిగా ఆ ఉయ్యాల అలా ఊపుతూ ఉంటే అలా కమ్మగా నిద్రపోయేలాంటి మన రామయ్య, మన లక్ష్మణస్వామి అక్కడ పడుకున్నారట. ఎలా పడుకున్నారు తర్వాత శ్లోకంలో చెప్తారు. తృణశయనే అనుచితే అంటారు. కొన్ని గడ్డి పరకల్ని అలా అలా దగ్గరగా పోగు చేసి పాపం విశ్వామిత్రుల వారు నాయనా ఇక్కడ పడుకుందాం మనం ఈ వేళటికి అని అనుకున్నారట. కానీ సుసుఖం అని హాయిగా గడిపారు అని చెప్తున్నారు. ముందు శ్లోకానికి అర్థం గమనించండి. ఏమనంటే ఖుషి విద్యాసముదిత రామ, ఈ విద్యతో కూడినటువంటి రాముడు గొప్పగా శరత్కాలంలో సూర్యునిలాగా ప్రకాశించాడు అని అనుకున్నాం కదా. ఆ తర్వాతి మాట, విశ్వామిత్రుల వారు ఈ రకంగా అంతా ఏర్పాటు చేస్తుంటే పాపం రామయ్యకి ఏమీ తెలియదు కదా, ఎందుకు ఇలా జరుగుతోంది, ఏం చేస్తున్నారు, విషయం ఏమిటి, మనం ఎక్కడ పడుకోవాలి, ఏమీ తెలియదు. నాన్నగారి వెంట వెళ్ళామనుకోండి, నాన్నగారే చూపిస్తారు, నాన్నగారే అన్నం పెట్టిస్తారు, నాన్నగారే ఎక్కడో అక్కడ పడుకోమంటారు. వీడు హాయిగా వీడు ఫోనో వీడియోయో గేమో ఆడుకుంటూ ఉంటాడు. అలా గురువుగారు విశ్వామిత్రుల వారు దాన్ని అంతని ఏర్పరుస్తూ ఉంటే అలా తేరిపారి చూస్తున్నటువంటి రామయ్య, ఇంతలో అమ్మ చెప్పిన మాటలో నాన్నగారు చెప్పినవో గుర్తొచ్చి ఉండొచ్చు. కొన్ని మంచినీళ్ళు తెచ్చి అక్కడ పెట్టి, ఓహో ఇది పడుకోవడానికి అని అర్థమై మరి ఆ గురువుగారి దండక మండలాలు ఓ దగ్గర పెట్టి, ఆ కృష్ణాజనాన్ని చుట్టి ఓ దగ్గర దాచి, ఈ రకంగా కుశికాత్మజే గురువుగారైనటువంటి కౌశిక గోత్రుడైనటువంటి ఆ విశ్వామిత్రుల వారికి సంబంధించిన సర్వాణి గురు కార్యాన్ని, ఆ గురువుగారి కార్యాలన్నింటినీ నియుజ్య మంచిగా నెరవేర్చి బుడి బుడి అడుగులతోటి అంతంతటి లేత చేతులతోటి మరి ఆ కౌసల్యమ్మ, ఆ దశరథులు వారు అలా బుగ్గలు నిమిరించుకుంటూ ఉంటే, అలా చేతి మీద ఒంటి మీద ఆ చేతులు వేయించుకుంటూ ఉంటే పడిన సందర్భాలు క్షణాలే తప్ప ఇలాంటి పనులు ఎప్పుడైనా ఎరుగుదుడా మన రామయ్య? కానీ అంటే ఆ చెప్పే మాటలో ఎంత అద్భుతంగా చెప్తారో గమనించండి. అవి గురు కార్యాలన్నారు అంటే రెండు అర్థాలు. ఒకటి గురువుగారికి సంబంధించిన కార్యాలు, మరొకటి అమ్మో అంతకుముందు ఎన్నడూ పరిచయం లేని పెద్ద పెద్ద పనులు అన్నమాట. గురు అన్నదానికి పెద్ద అని కూడా అర్థం. అంతంతటి పనులన్నీ కూడా ఆ గురువుగారికి తెల్లవారి ఏం కావాల్సి వస్తాయో వీటిని వ్యాఖ్యానంలో ఇంకాస్త పరిశీలిస్తే ఇంకొంచెం చెప్తారు. విశ్వామిత్రుల వారు అక్కడ పడుకుంటే లక్ష్మణుడు ఒక దగ్గర, రామయ్య ఒకవైపు ఆ రెండు పాదాలు నొక్కుతూ ఆ గురువుగారు చెప్పే మాటలు వింటూ ఆ గురు పాద సేవనం చేసినటువంటి ఆ సందర్భం చాలా అద్భుతం. కనుక గురు కార్యాణి అని ఉపదేశం చేస్తున్నారు వాల్మీకి మహర్షి. వీటిని నియుజ్య గొప్పగా జరిపించి తత్ర త్రయ, అదే ప్రదేశంలో త్రయ విశ్వామిత్రుల వారు రామలక్ష్మణులు ఇద్దరు ముగ్గురు కలిసి తామ్రజనీం, ఆ రాత్రి అంతా కూడా సుసుఖం ఊషు సుఖంగా ఉన్నారు అన్నారు. ఎలా అంటే మనకు నచ్చితే ఆ శ్రీవారు శ్రీమతి ఎలాంటి వాళ్ళైనా, పూరి గుడిసెలో అయినా నులక మంచం మీదైనా పండంటి కాపరం, పిల్లవాడికి నచ్చింది అనుకోండి, ఇదే ఫైనల్ మ్యాచ్ ఖచ్చితంగా మనం చూడాలి అని అనుకున్నప్పుడు నిలువ నీడలేకపోయినా, రెండు కాళ్ళు మోపడానికి నేల లేకపోయినా, చెమటలు పట్టేస్తున్నా, పైన సూర్యుడు వేడి దంచేస్తూ ఉన్నా, కడుపులో ఆకలి, చొక్కాతోటి కాలర్తోటి ఈ చెమటలు ఇలా తుడుచుకుంటూ అటు ఇటు చూడకుండా ఆ ఆటగాడికేసే చూస్తూ, ఆ బంతికేసే చూస్తూ శ్రమ తెలియకుండా గడిపేస్తాడే. నచ్చితే ఆ రకంగా, నచ్చలేదనుకోండి ఆ స్కూల్ బ్యాగ్ అది పట్టుకొచ్చి అలా పడేసి అమ్మ దగ్గర నానా రకాలుగా చిందులు తొక్కుతూ, అమ్మ ఒక ఏసీ లేదు ఏమీ లేదు ఆ క్లాస్ రూమ్, నేను వెళ్ళమ్మా రేపటి నుంచి అనేస్తాడే. అలా కాదు నాయనా, కాదమ్మా, ఇలాగమ్మా అలాగమ్మా అమ్మ సర్దిని చెప్పాల్సి వస్తుంది. ఒకానొక సందర్భంలో వీడియో చూడాలి అని ఏదైనా ఉబలాటం అనిపిస్తే, అది సిగ్నల్ లేకో నెట్వర్క్ లేకో ఇలా చుట్లు తిరుగుతూ ఉన్న ఓపిగ్గా ఓర్పుగా వెయిట్ చేసి చూస్తాడే. పలహారం చేసేటప్పుడు దోశ వేసిన తర్వాత మరొక దోశ కాలే అవకాశమే ఇవ్వకుండా, ఎంతసేపు అమ్మా ఇంకా నాకు అక్కర్లేదు అని లేచి వెళ్ళిపోతూ ఉంటాడే. ఏమి దీని వెనుకాల ఉన్నది? నచ్చితే ఇలా, నచ్చకపోతే అలా అన్నట్లుగా అన్నమాట. అంటే ఏమి, ఇంతింతటి రాజకుమారులైనా, ఇంతింతటి అటవీ ప్రాంతమైన ఎన్నడూ పొరపాటున కలలో కూడా అలాంటి చోట్లో పడుకుని ఎరగకపోయినా, విశ్వామిత్రుల వారి వెంట ఉన్నటువంటి రామలక్ష్మణులు ఇద్దరూ
ఈ కొత్త వాతావరణంలో, ఈ సంతోషంలో ఆ గురుగారి దగ్గర అంత జతగా అంతల్లా ఉండడానికి చాలా సుఖంగా ఫీల్ అయ్యారట మన మాటల్లో. దాన్ని అంత అనుభూతిని పొందేరట గ్రాంథికంగా చెప్పుకోవాలి అంటే. తర్వాతి శ్లోకం, దశరథసూను సత్తమాభ్యాం తృణశయనే అనుచితే తదోషితాభ్యాం కుశికసుతో సుతవచో అనులాలితాభ్యాం సుఖమివ సా విభభౌ విభావరీచ. నిజంగా చెప్పాలి అంటే ఏదో మండు వేసవిలో ఆరు బయట మంచాలు వేసుకుని ఏ పెరట్లోనో ఏదో బుల్లి టేబుల్ ఫ్యాన్ పెట్టుకుని అది ఆశ్లేషంలో పెట్టి ఉండగా ఇలా గిర్రుమని చప్పుడు చేసుకుంటూ ఉంటూ తిరిగితే పిల్లలకి నిద్ర పట్టక పెద్దమ్మ నాకు కబుర్లు చెప్పు, అమ్మ నాకు ఏదైనా కథ చెప్పు అని అంటూ ఉంటే ఆ రకంగా వాళ్ళు అలా కబుర్లు చెప్తూ ఉండగా అలా ఎప్పటికో నిద్రలోకి జారుకున్నట్లుగా ఉండే ఆ సందర్భాలు, ఆ వేసవి సెలవులు ఒక్కసారి గుర్తురావా మనకి ఈ మాటలు వింటే? అలా గడిచిందట. ఆ రాత్రి కూడా ఎంతోగానో శోభించిందట. శ్లోకార్థం గమనించండి. అనుచితే, ఇంతకుముందు ఎన్నడూ పరిచయం లేని ఉచితము కాని ఈ రాజకుమారులకు తృణశయని గడ్డి పరకలతో ఏర్పరిచినటువంటి శయనం అంటే ఆ పడక అన్నమాట. ఆ ఏర్పాట్లో సహోషితాభ్యాం ప్రతి మాట ఎంతో తీయటి తేనెపట్టులా ఉంటుందన్నమాట. అంటే కలిసి ఉన్నటువంటి ఎవరితో? విశ్వామిత్రులతో. ఎవరు? రామలక్ష్మణులు ఇద్దరు. అంటే ఏమి తాత్పర్యం? ఎంతలో ఊరుకెళ్ళి ఎప్పుడొస్తాడు నాన్న ఎప్పుడొస్తాడు అని ఎదురు చూస్తే ఆ శ్రీమతికి, పిల్లలకి అందరికీ ఒకే నాన్న కావాలి, ఒకేసారి కావాలి అన్నట్లుగా ఎంతెంతటి వారికైనా పగలు ఎన్ని రకాలుగా గడిపినా ఆ ఏకాంతం ఎప్పుడో రాత్రిపూటే దొరుకుతుంది కనుక అప్పుడే నాన్న చిక్కుతాడు, అప్పుడే శ్రీవారు దగ్గరికి చిక్కుతారు కనుక ఆ నాన్నకు దగ్గరగా పడుకుని ఉండగా ఒక చెయ్యి ఒకవైపు, ఒక చెయ్యి ఒకవైపు వేసి అలా జోకొడుతూ కథ చెప్తూ ఉంటే పిల్లలతో పాటు ఇల్లాలి కూడా కొడుతూ అలా నిద్రలోకి జారుకున్నట్లుగా రామలక్ష్మణులు విశ్వామిత్రులకి అటూ ఇటూ ఉండగా సహ ఉషితాభ్యాం అన్నమాట. కుశికసుత వచోనులాలితాభ్యాం, కుశికసుతులు విశ్వామిత్రుల వారి వచస్సు అంటే కథ కాలక్షేపాలతో, అనులాలితాభ్యాం లాలనగా చేరదీసి దగ్గరగా చేర్చుకుని ఇంకాస్త భయం లేదు నాయనా, భయం లేదు రామయ్య లక్ష్మణ అని అంటూ ఉండగా దశరథ సూను సత్తమాభ్యాం, దశరథ మహారాజు అతడి సూనువులు ఎవరు అంటే సంతతి పిల్లలు ఎవరు? రామలక్ష్మణులు ఇద్దరు. వీరు మామూలు వాళ్ళ సత్తములు, ఉత్తములులోకెల్లా ఉత్తమోత్తములు కనుక అందుకనే లేతే అక్కడ లేచి కూర్చుని వేరమని ఆడవడం మొదలు పెడితే విశ్వామిత్రుల వారికి ఊరుకోబెట్టడం చేత కాదాయే. కథ అంటే చెప్తారు తప్ప. సరే కనుక దశరథ సూను సత్తమాభ్యాం సా విభావరీచ, ఆ రాత్రి కూడా అంటే రాత్రిదేవత కూడా తొంగి వీరిని చూస్తున్నట్లుగా ఆ చీకట్లు అలా అలుముకున్నాయన్నమాట. సా విభావరీచ సుఖమివ విభభౌ అన్నారు. ఎంతో గొప్పగా విభభౌ ప్రకాశించను. పాపం లక్ష్మణస్వామికి చాలాసేపటి దాకా నిద్ర పట్టి ఉండదు. రామయ్య లక్ష్మణుడు పడుకోకపోతే పడుకోలేడు కనుక ఇలా కాస్త గమనిస్తూ గురువుగారికి అలికిడి అవుతుందేమో అనుకుంటూ ఉండే సందర్భంలో ఇది గమనించిన ఆ గురువుగారు పాపం ఒక చేత్తో లక్ష్మణయ్యని, ఒక చేత్తో రామయ్యని అలా జోకొడుతూ తానే తల్లిగా, తానే తండ్రిగా అంటే ఏమి? గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ అని ఆ వరసలో చెప్తూ ఉండే సందర్భాల్లో నీవే తల్లివి తండ్రివి అని చెప్తూ ఉంటారు కదా గురువు అంతటి వారు అని. కనుక తనే గురువుగా మంత్రోపదేశం చేసి తల్లిగా లాలించి బుజ్జగించి తండ్రిగా ఊరించి వచ్చినటువంటి విధంగా కథలు చెప్పి ఆ రామలక్ష్మణుని బుజ్జగించి అలా బబ్బో పెట్టి జోకుట్టినటువంటి ఆ రాత్రిని మనం ఎన్నటికీ సుఖరాత్రిగా, శుభరాత్రిగా, మనకి ఎన్నటికీ వారి సుప్రభాతం మనకి సుప్రభాతం అయ్యేలాగా మనస్సులో ధ్యానించి మన ప్రవచనాన్ని ముగించుకోవాలి. ఇక్కడ రెండు మాటల్ని మనం చెప్పుకుందాం. మరి బల, అతి బల అనే వాటి గురించి చాలాసార్లు అనుకున్నాం కదా. మంత్రం 5 విధాలుగా ఉంటుంది. ఆ మంత్రాల్లో 5 విధాలైన మంత్రాల్లో అవి ఎలా అంటే మంత్ర పంచవిధ సిద్ధ, సిద్ధము అని ఒక రకం, సుసిద్ధము అని ఒక రకం, ఆర్షము అని ఒక రకం, పౌరుషము అని ఒక రకం, శాబరము అని ఒక రకం. మరి వీటన్నింటినీ వివరించుకుంటూ వెళ్ళాలంటే చాలాసేపు పడుతుంది. వాటిల్లోకెల్లా తలిచినంత మాత్రం చేత తత్ర ఆద్య ధ్యానమాత్ర ఫలప్రద, తలిచినంత మాత్రం చేత ఫలితాన్ని ఇచ్చేది సిద్ధమంత్రము అంటారు. అందుకనే చడనీక బతికించే సిద్ధమంత్రమా అని శ్రీ వెంకటేశ్వరుణ్ణి కొలుస్తారు. అన్నమయ్య స్వామి అన్నమయ్యే కదా. కనుక మనల్ని ఎన్నటికీ చెడిపోనివ్వడు మన శ్రీనివాసుడు.
అదే మాదిరిగా చెడనీక బతికించే సిద్ధ మంత్రము ఈ బల అతిబల అనే మంత్రాలు. ఈ రకంగా మరి దాన్ని ఫలితాన్ని కాస్త వివరిస్తే ఉత్సాహబలయోహ వృద్ధి పరశస్త్ర సహిష్ణుత అబాధ క్షుత్పిపాసాభ్యాం యత సా కథిత బల అన్నారన్నమాట. అంటే ఏ పరమాత్మ అనుగ్రహం వల్ల, ఏ తపస్సారం మనకి వంటపడితే, ఏ దైవానుగ్రహం మనకి కలిగితే ఎన్నటికీ తరగని ఉత్సాహశక్తి మనకి కలుగుతుందో, ఎంత పని చేసినా తరగని బలం మనం కలిగి ఉంటామో, ఉత్సాహం యొక్క బలం యొక్క వృద్ధి. మళ్ళీ ఇంకొక మాట, అవతలివాడు ఏ రకంగా ప్రవర్తించినా సరే పరుడు ప్రయోగించిన ఆ శస్త్రాల్లాగా తూటాల్లాగా ఇక్కడ గుచ్చుకునేటటువంటి ఆ మాటల్ని తట్టుకుంటూ మనం నిలబడగలుగుతామో అలాంటి శక్తిని ఇచ్చేది ఇది. కనుక పరశస్త్ర సహిష్ణుత, దాన్ని తట్టుకుని నిలబడగలగడం, అబాధ క్షుత్పిపాసాభ్యాం సకల ప్రతిభలను నాశనం చేసేటటువంటి, వేల్టకి ఇంత అన్నం దొరక్కపోతే అల్లల్లాడిపోయే పరిస్థితి నుంచి ఎలాంటి పరిస్థితినైనా సరే ఎదుర్కోగలిగేలాగా అలా నిలబెట్టేలాంటి గొప్ప దివ్యమైన శక్తి ఈ మంత్రముల సొత్తు అన్నమాట. కనుక అబాధ క్షుత్పిపాసాభ్యాం, క్షుద్బాధ కానీ ఆకలి బాధ కానీ లేకుండా ఉండడం. కనుక యతః, ఇవన్నీ ఎందువలనో కనుకనే, తతః సా కథిత బల అన్నారు. మరి అతి బల అనే దానికి అర్థమేమి అన్నారు అంటే చెప్తారు, యతః పరాస్త్ర స్ఖాళిత్యం దృంగ్ మనః కాయకర్మణాం స్వోపాయానాం అమోఘత్వం భవేత్ సా అతిబల స్మృత. మంత్రశాస్త్రం పరిశీలించాలి కానీ, సాధన చేయాలి కానీ, మనం అర్హత యోగ్యత కలిగి ఉండాలి కానీ మంత్రంలో సాధించలేనిది ఏమైనా ఉందా? యజ్ఞం కామజతే కామం తంతం వేదేన సాధయేతు. మంత్రం అంటే పుట్టినిల్లు వేదమే కదా, ఏది కావాలంటే దాన్ని సాధించచ్చుట. ఇందులో ఈ అతిబల అనే దాని వల్ల ఏమేమి సాధించవచ్చు అన్నారు అంటే చెప్తారు, మనం ఒకానొక సందర్భంలో మంచిగా నెగ్గాలి అంటే, ఒకానొక చదరంగంలో మనం మంచి స్టెప్ వెయ్యాలి అంటే అది గెలుపుకి కారణం అవుతుంది. దానికి మనకి అవకాశం రావాలి కదా, అవకాశం కలగాలి అంటే అవతలివాడు పొరపాటు చేసేటటువంటి ఒకానొక తప్పటడుగు కూడా కావచ్చు కదా. కనుక యతః పర అస్త్ర స్ఖాళిత్యం, అవతలివాడికి స్ఖాళిత్యం అనేది కనుక, అలా ఏమరపాటు అనేది కనుక, అలా దారి తప్పడం అనేది కనుక, అతడి బుద్ధికి రాంగ్ స్టెప్ అంటారే అలా తప్పుదోవ పట్టడం అనేటటువంటి ఆలోచన కనుక కలిగినట్లయితే జయం అనేది ఖచ్చితంగా కలిగి తీరుతుంది. ఎందుకంటే రావణాసురుడికి ఈ స్త్రీ వ్యామోహం వల్ల కదా, ఈ దుర్బుద్ధి వల్ల కదా, ఇంతమంది మహర్షుల శాపం వల్ల కదా రామచంద్రమూర్తి కార్యం సుగమం అయింది. అలాంటి ఇంద్రజిత్తు చేసినటువంటి ఆ దుర్మార్గపు పనులు అన్నింటి వల్ల కదా లక్ష్మణస్వామి 12 సంవత్సరాల వనవాస దీక్షతో ఏర్పరచుకున్నటువంటి ఆ దివ్య శక్తి అంత అమోఘంగా పనిచేసింది. కనుక అవతలి వాడికి తగినంత సందర్భం వస్తే వాడికి వినాశకాలం ఏర్పడితే తప్పడడుగు పడేలాగా కూడా చేసేది ఈ అతిబల అనే మంత్ర విద్య అంటారు. యతః పర అస్త్ర స్ఖాళిత్యం, మళ్ళీ పరుల యొక్క ఆ చేతిలో ఉండే ఆయుధమే వేరేలాగా గురి తప్పి వెళ్ళడమే కాకుండా దృంగ్ మనః కాయకర్మణం, వారి దృష్టికి, వారి మనస్సుకి, వారి చేష్టకి కూడా ఒకటి ఒకలా చేయాల్సి వస్తే వేరేలాగా అనిపించి అలా పక్కదారి పట్టి తనంతట తానే పతనమయ్యేలాగా చేస్తుంది ఈ అతిబల విద్య అని చెప్తారు. యతః పర అస్త్రస్ఖాళిత్యం దృంగ్ మనః కాయకర్మణం స్వోపాయానాం అమోఘత్వం, తన ఉపాయాలు అమోఘం అంటే ఖచ్చితమైనటువంటి ప్రయోజనాన్ని సిద్ధింపచేసేలాగా, ఎన్నటికీ వ్యర్థం కాకుండేలాగా చేసేదే ఈ అతిబల విద్య అని ఆ 2 దివ్యశక్తుల గురించి గొప్పగా చెప్తున్నారు. వీటి గురించిన ప్రస్తావన ఋగ్వేదంలో ఉంది. క్షణం. శ్రీరామ్. ఇంకా మంత్రశాస్త్రంలో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాంటి మంత్రాలన్నీ ఆ భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల, మహర్షుల యొక్క తపోనిష్ట వల్ల, గురువుల సాధన వల్ల ఎన్నో అందుబాటులో ఉన్నాయి. అయినా సరే మనకు ఎందుకు ఫలించట్లేదు అంటే మనం ఈనాటి ప్రవచనం అంతా గమనిస్తే అర్థమవుతుంది. గురు కృపని పొందలేకపోతే ఆ గురు తపస్సారం మనకి ఎలా ఉంటపడుతుంది? ఆ గురువుగారి అనుగ్రహాన్ని పొందేలాగా మనం నడుచుకోకుండా అతడిలోనే లోపాలు ఎంచేలాగా ఉంటే, ఇప్పుడు మనం అనుకున్నాం కదా, వినాశకాలం వస్తే అవతలి వాడికి తప్పుడు ఆలోచనలు, తప్పుడు బుద్ధులు, విమర్శాత్మక ధోరణి అవన్నీ వస్తాయి తప్ప నమ్మకం కలగదు చెప్పిన వారి మీద అని.
మనం శుచి చిత్తంలో శుద్ధిని పెట్టుకోలేకపోతే, ఆ పరమాత్మే నాకు కావాలి అనే అపేక్ష మనకు కనుక లేకపోతే, ఇది పరమ పవిత్రమైనటువంటి పని అనే సద్భావన మనకు కనుక లేకపోతే మనల్ని నమ్ముకున్న వారిని మనం పీడిస్తూ ఎన్నో జపాలు తపాలు పారాయణలు చేసేస్తూ ఉంటే ఎక్కడ ఫలిస్తాయి? ఎంతమంది ఉసురు పోసుకున్నాడు రావణాసురుడు, ఎంతమంది ఉసురు పోసుకున్నాడు ఇంద్రజిత్తు. ఇదే విధంగా మిగతా వాళ్ళు ఏ రాక్షసులు ఎప్పుడు ఎలా దెబ్బతిన్నా మీరు గమనించండి. ఇంతింతమంది ఉసురు పోసుకుంటూ ఇలా చేతిలో మాలలు పట్టుకుంటే పని అయిపోతుందా? కానే కాదు. ఇదేది చేయకపోయినా భగవంతుణ్ణి శరణు వేడితే, ప్రార్థిస్తే ఖచ్చితంగా ఫలితం ఇచ్చి తీరుతాడు. దానికి సాక్ష్యమే రావణాసురుడు విభీషణుడు అన్నమాట. ఎందుకని? తల తెగ నరకడం, హోమగుండంలో వేయడం, ఆ రకంగా గొప్ప తపస్సు చేసి 10 తలలను బలిదానంగా సమర్పిస్తే రావణాసురుడికి లంకానగరం ప్రాప్తిస్తే స్వర్ణమయీ లంక అది. విభీషణుడు శ్రీరాముడి దగ్గరికి వచ్చి 2 చేతులు జోడించి శరణాగతి వేడితే ఇచ్చేసాడు రామయ్య. తీసుకో, పట్టుకుపో, ఇప్పుడే పట్టాభిషేకం నీకు నేను మాట అన్నాను అంటే జరిగి తీరుతుంది అనేసాడు. అప్పుడు ఇస్తూ కూడా ఇంకా సంకుచితం బుద్ధితో ఆలోచనతో, అయ్యయ్యో నన్ను వేడితే ఇంతకంటే ఏమీ ఇవ్వలేకపోయేనే అని కాస్త చిన్నబుచ్చుకుంటూ ఇచ్చేట రామయ్య. ఆ కథ తర్వాత ఈ రామాయణంలో స్పష్టంగా తెలుస్తుంది. కనుక మనం ఎంత చేసాం అనేది ముఖ్యం కాదు, ఎలా చేసాం అనేది ముఖ్యం. పారామీటర్స్ అంటారు కదా, ఆ కావాల్సిన నియమాలు నిబంధనలు అవన్నీ కనుక మన దగ్గర సక్రమంగా ఉండి ఆ భగవంతుని యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం మనం పొందగలిగినట్లయితే ఈ మంత్రాలతో పని లేకుండానే ఈ మంత్రగ్రామాన్ని ఉపదేశం పొందిన మన రామయ్య తాలూకు ఈ కథను మనం అందంగా ఆనందంగా సంతోషంగా ఎంతో భక్తి విశ్వాసాలతో చెప్పుకున్నందుకు గాను వాటిని జపం చేస్తే వచ్చిన పరిపూర్ణమైనటువంటి ప్రయోజనాన్ని అంతని మన రామయ్య మనకు ఇవ్వడ. కనుక మనం రాముల వారు విశ్వామిత్రుల వారికి ఎలా చేరువయ్యారో, విశ్వామిత్రుల వారు రాములకి ఎలా చేరువయ్యారో అలా ప్రవర్తించిన నాడు ఆ గురువులు మనకి చేరువవుతారు, మన రామయ్య మనకి చేరువవుతాడు. మనం ఎప్పటికీ సుఖంగా శాంతిగా సంతోషంగా ఉండగలుగుతాం. ఇలాంటి అద్భుతములైనటువంటి సందేశాలని మనకు అందించడం కోసమే వాల్మీకి మహర్షి చేసిన ఈ ప్రయత్నం. దాన్ని యథాశక్తిగా మీకు వివరించాలి అని నా ప్రయత్నం. శ్రీరామరక్ష హరయే నమః. స్వస్తి. కామం బహుగుణాః సర్వే వయ్యేతే నాత్ర సంశయః తపసా సంభృతే చైతే బహురూపే భవిష్యతి భవిష్యతః తతో రామో జలం స్పృష్ట్వా ప్రహృష్టవదనః శుచిః ప్రతిజగ్రాహతే విద్యే మహర్షేర్భావితాత్మనః విద్యాసముదితో రామః శుభే భూరి విక్రమః సహస్రరశ్మిర్భగవాన్ శరదీవ దివాకరః గురుకార్యాణి సర్వాణి నియుజ్య కుశికాత్మజే ఊషుస్తాం రజనీం తత్ర శరవ్యాం సుసుఖం త్రయః దశరథ నృపసూను సత్తమాభ్యాం తృణశయనే అనుచితే తదోషితాభ్యాం కుశికసుతవచః అనులాలితాభ్యాం సుఖమివ
సుఖమివ సా విబభౌ విభావరీ చ సా విభవౌ విభావరీ చ ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్రామాయణే బాలకాండే ద్వావింశః సర్గః ఏదైనా ఒక విద్యను గురువు ఇవ్వాలి అంటే మనకు శాస్త్రం ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన అని చెప్తారు. కొంతకాలం అతన్ని చూసి అతన్ని పరీక్షించి 1 సంవత్సర కాలం కానీ పరీక్షించి ఇవ్వాల్సినటువంటి సామాన్యమైనటువంటి వేదాంత విద్యలు కూడా అలాగే ఇవ్వాలి అంటే మరి బల అతిబల అనేటువంటి అయినటువంటి విద్యలు పితామహ సుతే అన్నట్లుగా ఈ గొప్ప విద్యల్ని రామచంద్రమూర్తికి విశ్వామిత్ర మహర్షి ఇచ్చాడు అంటే ఇందాక స్వామివారు చెప్పారు అతీంద్రియ ద్రష్ట అని. ఋషి అనేటువంటి వాడు ఎదుటివాడు మనస్సు ఎలాంటిది అనేటువంటిది చూసిన వెంటనే తెలుసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి. కాబట్టి రామచంద్రమూర్తి పరాత్పరుడు అనేటువంటి విషయాన్ని గమనించినటువంటి వాడు కాబట్టే ఎప్పుడైతే రామచంద్రమూర్తిని చూశాడో తన దగ్గర ఉండేటువంటి ఈ బల అతిబల అనేటువంటి గొప్ప విద్యలు రామచంద్రమూర్తే తీసుకోగలిగినటువంటి యోగ్యత కలిగినటువంటి వాడు అని గ్రహించి ఆ గొప్ప విద్యల్ని రామచంద్రమూర్తికి అర్పణ చేస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనకు స్వామివారు చాలా చక్కగా తెలియజేశారు. అలాంటి ఆ విశ్వామిత్రుడి శిష్యుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం మన మీద ఎల్లవేళలా ప్రసరించాలి అని ప్రార్థిస్తూ ఫలశ్రుతి నుంచి మనమంతా కలిసి పారాయణ చేసి ఇవాల్టి కార్యక్రమాన్ని ముగిద్దాం. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహాత్మం ప్రాప్నోతి సర్వాన్ భువి చార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్యోగవాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే 69తమః సర్గః. శ్రీవసిష్ఠ ఉవాచ అథ వర్షసహస్రేణ తాం పితామహాయయౌ దారుణం హి తపస్సిద్ధ్యై విషాగ్నిరపి శీతలః మనసైవ ప్రణమ్యైనం సా తథైవ స్థితా సతి కోవరః క్షుచ్చమాయాలం ఇతి చింతాన్వితాభవత్. ఆస్మృతం ప్రార్థయిష్యేహం వరమేకమిమం విభుం అనాయసీ చాయసీ చ స్యామహం జీవసూచికా అస్యోక్త్యాద్వివిధా సూచిః భూత్వా లక్ష్యావిశామ్యహం ప్రాణినాం సహ సర్వేషాం హృదయం సురభిర్యథా యథాభిమతమేతేన గ్రసేయం సకలం జగత్ క్రమేణ క్షుద్వినాశాయ క్షుద్వినాశః పరం సుఖం ఇది సంచింతయంతీం తాం ఉవాచ కమలాలయః. అన్యాదృశ్యాస్తథా దృష్ట్వా సరితాభ్రరవోపమం బ్రహ్మోవాచ పుత్రికర్కటికే రక్షః కులశైలాభ్రమాలికే ఉత్తిష్టత్వం తు తుష్టోస్మి గృహాణాభిమతం వరం. కర్కట్యువాచ భగవన్ భూత భవ్యేశ శ్యామహం జీవసూచికా అనాయసీ చాయసీ చ విధేర్పయసి చేద్వరం. శ్రీవసిష్ఠ ఉవాచ ఏవమస్త్వితి తాముక్త్వా పునరాహ పితామహః సూచికాసోపసర్గాత్వం భవిష్యసి విశూచికా సూక్ష్మయా మాయయా సర్వలోకహింసాం కరిష్యసి. దుర్భోజనా దురారంభాః మూర్ఖా దుస్థితయశ్చ యే దుర్దేశవాసినో దుష్టాః తేషాం హింసాం కరిష్యసి. ప్రవిశ్య హృదయం ప్రాణైః పద్మప్లియాదివాదనాత్ వాతలేఖాత్మికా వ్యాధిః భవిష్యసి విశూచికా. సగుణం విగుణం చైవ జనమాసాదయిష్యసి. గుణాన్విత చికిత్సార్థం మంత్రోయంతు మయోచ్యతే. బ్రహ్మోవాచ హిమాద్రేరుత్తరే పార్శ్వే కర్కటీ నామ రాక్షసి విశూచికాభిధానాస నామ్నాప్యన్యాయబాధికా. తస్యాః మంత్రః ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం హ్రీం
ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः। ॐ नमो भगवती विष्णुशक्तिमेनाम्। ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा। हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा। ॐ नमो भगवती विष्णुशक्तिमेनाम्। ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा। हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा। ॐ नमो भगवती विष्णुशक्तिमेनाम्। ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा। हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा। इति मन्त्री महामन्त्रं न्यस्य वामकरोदरे मार्जयेदातुराकारं तेन हस्तेन संयुतः हिमशैलाभिमुख्येन विद्रुतां तां विचिन्तयेत्। कर्कटीं कर्कशाक्रन्दां मन्त्रमुद्गरमर्दिताम् आतुरं चिन्तयेच्चन्द्रे रसायन हृदि स्थितम् अजरामरणं युक्तं मुक्तं सर्वाधिविभ्रमैः। साधको हि शुचिर्भूत्वा स्वाचान्तः सुसमाहितः क्रमेणानेन सकलां प्रोच्छिनत्ति विशूचिकाम्। इति गगनगतः त्रिलोकनाथः गगनगसिद्धगृहीता सिद्धमन्त्रः गतः उपगतशक्रवन्द्यमानः निजपुरम् अक्षयम् आयम् उज्ज्वलश्रीः। इति श्रीमद्योगवासिष्ठे उत्पत्तिप्रकरणे 59तमः सर्गः। अथ धन्वन्तरि ध्यानम् अच्युतानन्त गोविन्द विष्णो नारायणामृत। रोगान्मे नाशयाशेषान् आशु धन्वन्तरे हरे। आरोग्यं दीर्घमायुष्यं बलं तेजोधियं श्रियं स्वभक्तेभ्यो गृह्णन्तं वन्दे धन्वन्तरिं हरिं। धन्वन्तरेरिमं श्लोकं भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरम्। ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा। ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात्। अथ नवग्रह प्रार्थना। आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः। भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः। सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः। शौर्यमार्किः दीर्घायुः संहितेयः। विपुलतरयशः केतुः आचन्द्रतारम्। अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च। शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अथ क्षमा प्रार्थना। यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम्। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम्। श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।